హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము లాస్ట్ మంత్లో తిరుమలకి వెళ్ళామండి. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవకి వెళ్ళామండి. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టీటీడీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. ఎవ్రీ మంత్ 21st ఆర్జిత సేవాస్ ఓపెన్ అవుతాయండి. మనకు ఆర్జిత సేవల్లో చాలా ఉన్నాయండి. ఉంజల్ సేవ, కళ్యాణోత్సవం సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇలా చాలా సేవలు ఉంటాయండి. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ 500 రూపీస్ అండి. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టెంపుల్కి బయట జరుగుతుందండి. టెంపుల్కి ఆపోజిట్లో వైభవోత్సవ మండపం ఉంటుంది, అందులో ఈ సేవ చేస్తారండి. మేము రూమ్స్ కూడా బుక్ చేసుకున్నామండి. శంకుమిట్ట రెస్ట్ హౌస్ బిల్డింగ్లో వచ్చిందండి. సో 2 రూమ్స్ అనమాట, 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుందండి. బిల్డింగ్ చాలా హైట్లో ఉంటుంది. సో చాలా స్టెప్స్ ఉన్నాయి. మనం టెంపుల్కి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ దిగి వెళ్ళాలి. శంకుమిట్ట రెస్ట్ హౌస్ పక్కనే హోటల్ అయితే ఉందండి. ఈ బిల్డింగ్కి ఆపోజిట్లోనే కళ్యాణ వేదిక ఉందండి. మేము వెళ్ళినప్పుడు 3 మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఆర్జిత సేవలలో చాలా ఉన్నాయండి. వీక్లీ సేవాస్, డైలీ సేవాస్ అండ్ ఇంపార్టెంట్ డేస్లో చేసే అంటే రీజనల్ ఫెస్టివల్స్ అప్పుడు చేసే సేవలు అలా చాలా ఉన్నాయండి. అన్నీ మనము ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చండి. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అంటే స్వామివారికి హారతి ఇస్తారండి. బ్రహ్మోత్సవాలు టైంలో ఎవ్రీడే స్వామివారిని ఊరేగిస్తారు కదా, అంటే స్వామివారి వాహనంలో ఊరేగిస్తారు కదా. గరుడ వాహనము, హనుమంత, గజ, సింహ, కల్పవృక్ష అండ్ హంస వాహనాలలో స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఊరేగిస్తారు కదా. ఆ వాహనాలన్నీ వైభవోత్సవ మండపంలో ఉంటాయండి. సో ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ ఆ టైంలో స్వామివారిని ఒక్కొక్క వాహనంలో పెట్టి స్వామివారికి హారతి ఇస్తారండి. అలా అన్ని వాహనాలలో స్వామివారిని ఉంచి హారతి ఇస్తారండి. అదే ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ. స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మనల్ని దర్శనానికి పంపిస్తారండి. మనము డైరెక్ట్గా సుపథం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. అంటే దర్శనానికి వెళ్ళొచ్చండి. అంటే ఎంట్రన్స్ ఇక్కడ అనమాట. సో ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవకి రిపోర్టింగ్ టైం 2:30 అండి. 3 o'clockకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు 3కి స్టార్ట్ చేశారు. 3:20కి హారతి ఇవ్వడం అయిపోయింది. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడు రష్ చాలా తక్కువ ఉండిందండి. అందుకే మాకు 40 minutesలో దర్శనం అయిపోయింది. ఆర్జిత సేవలలో ఏ సేవ బుక్ చేసుకున్నా మనం దర్శనం చేసుకోవచ్చండి. అంటే సేవ ప్లస్ దర్శనం 2 వస్తాయండి. మేము స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసరికి సహస్ర దీపాలంకరణ సేవ స్టార్ట్ అయ్యిందండి. సహస్ర దీపాలంకరణ సేవ ఓపెన్ ప్లేస్లో చేస్తారండి. సో అందరూ చూడొచ్చు. ఇక్కడ దీపాలు వెలిగిస్తారండి. ఇంకా స్వామివారిని ఉయ్యాలలో పెట్టి ఉయ్యాల ఊపుతూ స్వామివారి సంకీర్తనలు పాడతారండి. స్వామివారికి హారతి కూడా ఇస్తారండి.
subscribe my channel. ఇదే అండి వైభవోత్సవ మండపము. ఇక్కడే అర్జిత బ్రహ్మోత్సవ సేవ జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.